గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆటోజాన్ అఫీషియల్. సో ఈరోజు అయితే నేను మా మామర్ది వాళ్ళ ఇంట్లో ఉన్నాను. వాళ్ళ ఇల్లు ఏంటంటే మాస్టర్ మైండ్ స్కూల్ దాంట్లోనే వాళ్ళు వాచ్మెన్ అనమాట, గ్రౌండ్ ఫ్లోరు. సో ఇక్కడైతే ఈరోజు హోలీ అని చెప్పి టీచర్స్ అందరూ ఏం చేశారంటే ఈ హోలీకి సంబంధించి పిల్లలందరితోటి హ్యాండ్స్ని కరెక్ట్గా ఒక బోర్డు తయారు చేసి దాని మీద వైట్ కార్పెట్ వేసి కలర్స్తో నింపిన హ్యాండ్స్ అన్నీ ఇట్లా హోల్డ్ చేసేటట్టు దాని మీద పెట్టేటట్టు చేశారనమాట. సో ఇందులో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నా కోడలు ఒకటి, నా చిన్న కోడలు, నా పెద్ద కోడలు, అందరికంటే పెద్ద కోడలు, వీడు నా చిన్నగడ్డపార, నా కొడుకు, అండ్ నా మిడిల్ అంటే ఇంకో కోడలు, అంటే నాకు చిన్న కోడలు చెప్పాగా, దాని తర్వాత ఈమె, దాని తర్వాత నా పెద్ద కోడలు అనమాట. మా అక్క, మా ఆవిడ, నా బామ్మడిది. మేమిద్దరం కొంచెం తాగినాం కాబట్టి నేను ఆయన జోలికి వెళ్ళట్లేను. నా పెద్ద కోడలు. సో మొత్తానికి ఏంటంటే టీచర్స్ ఇదొక ప్లానింగ్ ప్రకారం ఒక చేశారనమాట. హోలీకి ఒక కొంచెం కలర్ఫుల్ ఉండాలి, హోలీ అనేది స్కూల్కి ఒక మెమరబుల్ డే ఉండాలని చెప్పి ఒక చేశారనమాట. సో ఇందులో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నా ముగ్గురు కోడళ్ళ చేతులు దీంట్లో ఉన్నాయా లేవా అనేది నా డౌట్. సో నేను వాళ్ళ ముగ్గురిని పిలుస్తాను అండ్ వాళ్ళ హ్యాండ్స్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది అనుకోండి, ఇంచ్ బై ఇంచ్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయింది అనుకోండి. సో వాళ్ళ హ్యాండ్స్ ఇందులో ఉన్నట్టే. సో ఒకవేళ మ్యాచ్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళ హ్యాండ్స్ ఇందులో లేనట్టు. కావేరి, సుమిత్ర. సో గాయస్, నా ముగ్గురు కోడళ్ళు అయితే ఇక్కడికి వచ్చారనమాట, మా బామ్మర్ది వాళ్ళ కూతుర్లు. చాలా స్వీట్ అండ్ వెరీ నైస్ పీపుల్స్. ఎందుకంటే చాలా బాగా చదువుకుంటారు అనమాట, చెప్పింది బుద్ధిగా వింటారు. సో ఫస్ట్ నా చిన్న కోడలతోనే, అందరికంటే చిన్న కోడలతోనే ట్రై చేద్దామన్నమాట. సో మమ్మీ నీ హ్యాండ్ ఏడుందా ఇక్కడ? అట్లా కాదు ఇట్లా